నీ వాక్యము మాకు బయలుపరచుము ప్రభువా. నీవు మాట్లాడగల దేవుడు నాయనా, నీవు మాట్లాడము తండ్రి. నాయనా యేసు ప్రభువా, నా తండ్రి, నీవు నాతో అలానే అందరినీ నీతో మాట్లాడ ప్రభు. ఆశీర్వదించుము నా ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా యేసయ్యా, నా తండ్రి, నీ వెలుగు ప్రకాశింపు చేయుము నాయనా. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. అమ్మా, అందరూ మంచిగా ఉన్నారా? దేవుని కృపలో ఉన్నాం బ్రదర్ గారు. పురుషులారా మీరు బాగున్నారా? అందరూ బాగున్నారు. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆయన కృప చేత ఎంతో దీవెన పొందుకొనుడు మీరు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా తండ్రి నాయన. సరే, ద్వితీయోపదేశ కాండము 9:26. ద్వితీయోపదేశకాండము 9:26. 26. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనువును నశింప చెయ్యకుము. ఆమేన్. ఆమేన్. నేను యెహోవాను ప్రార్థించి ఇలాగ చెప్పాను. ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన ఈ స్వాస్యమైన ప్రజలకు ఆమేన్. కాబట్టి వాళ్ళు ఐగుప్తులో నుండి ఆయన స్వాస్యమైన జనులు కనుక వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. యెహోవాను ప్రార్థించు. ఎవని? ఇశ్రాయేలు జనాంగమంతా కూడా, ఇశ్రాయేలు అంతా కూడా నీ స్వాస్యము, ఇశ్రాయేలు జనాంగము దేవుని స్వాస్యము. కాబట్టి ఇశ్రాయేలు దంతమంతా ఆయన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 3 ద్వితీయోపదేశ కాండమే 3:23. 3:23. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. కనబరుచుకొని మొదలుపెట్టి ఉన్నావు. ఆమేన్.
కాబట్టి నేను యెహోవాను ప్రార్థన చేయుచు ఇలాగు చెప్పి తిని. ఆమేన్. ఆయన స్వాస్యము జనమును నశింపజేయకుము చేయకము. అని ప్రార్థన చేసిన ఆయన ఆ కాలమునకు నేను యెహోవా ప్రభువా నీ ప్రభువా నీ మహిమను డాష్ నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి బహుమానమును నీ దాసుని నీ దాస్ కనబరచ మొదలు పెట్టును. ఆమేన్. సంఖ్యాకాండము 26 వచనం. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఆమేన్. ఆమేన్. ఒకటి దేవుని ప్రార్థన, యెహోవాను ప్రార్థన చేయటము ఏమని? ప్రభువా స్వాస్యము జనము, నీ జనమంతా నాశనము చేయకు. స్వాస్యమైన నా నశింపజేయదు ప్రభువా అని ప్రార్థన చేశారు. తర్వాత యెహోవా ప్రభువా నీ బలమును, నీ బలమును నీ దాసునికి కనబరచుమన పెట్టమని ప్రార్థన చేశాడు. ఆమేన్. తర్వాత ఆమేన్. దేవుడు ఏం చేశాడు? అప్పుడు మోషే అహరోను సమాజము ఎదుట నుండి ఆమేన్ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఎమ్మటే దేవుడు ఏం చేశాడు? వారికి మహిమను కనపరిచాడు. అహరోను సమాజము ఎదుట ప్రత్యక్షపు ద్వారములోనికి వెళ్ళి ఆమేన్ ఆమేన్ సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ప్రత్యక్షపు గుడారములోకి లోపలికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఆమేన్. అంతకుముందు ప్రార్థన చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? వారికి కనబడెను. ఆమేన్. కాబట్టి ఆయన తన మహిమ వారికి కనబరచెను. ఆమేన్. హల్లెలూయా. ఇక కోలబా తండ్రి నాయన మరి మార్కు సువార్త ఇంతకుముందు నీ దగ్గర వాక్యం ఉందమ్మా? ఉంది అంకుల్. చదువు. ఆమేన్. హల్లెలూయా. నీతి సువార్త. తండ్రియగు దేవుడు నీతి స్వరూపుడగు తండ్రి. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. కుమారుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము. రక్షణ సువార్త. తండ్రి నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా 43వ అధ్యాయం 11వ వచనము. కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా మనలను రక్షించెను. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కృపా సువార్త. తండ్రి కృపగల దేవుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు.
యోహాను సువార్త 1:14 పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. మార్కు సువార్త 1:15 పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మధ్యను నివాసం చేయుచు ఉన్నారు. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. రోమా పత్రిక 15:33 కుమారుడు సమాధాన కారకుడై దేవునితో సమాధాన పరచవలనని మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మానుసారమైన మనస్సు, జీవమును, సమాధానమునై ఉన్నది. రోమా పత్రిక 10:8 మహిమ సువార్త. మన ప్రభువు మహిమ గల దేవుడు, తండ్రి యొక్క దేవుడు, మహిమ గల దేవుడు. అపోస్తల కార్యములు 7:2 కుమారుడు మహిమా స్వరూపి యొక్క ప్రభు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:8 పరిశుద్ధాత్మ దేవుడు మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 4:14 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 28 58 59 ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58 59. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమ గల భీకరుడైన నామమునకు భయపడిన ఎడల 59 యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను భీకరమైన నామమునకు భయపడని ఎడల అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ ఎవరమ్మా? సంతతికి మరలా చదువు. మహిమ నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములునై ఉండును. ఆమేన్. చూడండి, జాగ్రత్తగా వహించాలి. భయపడని ఎడల నీవు భయపడి ఉండకపోయినట్టయితే గ్రంథములో వ్రాయబడిన ధర్మశాస్త్రం వాక్యమును అన్నిటి అనుసరించిన గైకొనకపోయినచో నీ యెహోవా దేవుడైన యెహోవాను మహిమ గల భయపడని ఎడల తెగుళ్ళు కలుగుతాయి. దీర్ఘకాలము, చెడ్డ రోగము, ఇలాంటి భయంకరమైనటువంటి ఆ మహిమ అనేటువంటి దాన్ని కనుగొనాలి. కానీ వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటే ఇలా జరుగును. ఆమేన్ అని చెప్తుంది. మరి మార్కు సువార్త 2:12 మార్కు సువార్త 2:12 తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది
మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. దేవుని మహిమపరచిరి. మహిమపరచిరి. మహిమపరచెను. వీళ్ళేం చేస్తారు? పాత నిబంధన గ్రంథములో చదువుకున్నాము కదా, వాళ్ళు గనక నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయమని ధర్మశాస్త్ర వాక్యమునని అనుసరించి గైగొనుచు నీ దేవుడైన యెహోవా అను మహిమగల కరమైన నామమునకు భయపడకుండా నీవు భయపడకుండా ఉండే దేవునికి భయపడకాల ఉంటే ఏమవుతుంది? భయంకరమైన ఆశ్చర్యకరమైన తెగుళ్ళను రోగములను వస్తాయి. ఇక్కడ నువ్వు తెగుళ్ళు కలుగుతున్నాయి, ఇంకా అనేకమైనటువంటి దీర్ఘకాలం ఉండేటువంటివి ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, చెడ్డ రోగములు ఉన్నాయి. ఇట్లాంటి అన్ని కూడా నీవు యెహోవా భయం కలిగి ఉండాలి. అలాంటి లేకపోయినట్టయితే ఇవన్నీ జరుగుతాయి. ఆమేన్. కాబట్టి నీవు నిజంగా నీవు చెడ్డ రోగము కలిగినటువంటి స్థితి నీవు కలిగి ఉండకూడదు. అలాంటి మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ అలాంటివి పరిస్థితి కలిగి ఉన్నట్టయితే నువ్వు క్రొత్త నిబంధనలో నీవు తక్షణమే ఆయన అప్పుడు దాకా అదే జబ్బు కలిగి ఉన్నాడు అనుకోండి, అతడు కూడా జబ్బు కలిగి ఉన్నాడు అనుకోండి, మరి జబ్బు కలిగి ఉంటాయి. అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. పక్షవాయువు కలిగిన వాడు వాళ్ళు ఏం చేశారు? పాత నిబంధన గ్రంథములో దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయన భీకర గల నామమునకు భయపడని ఎడల ఆశ్చర్యకరమైన తెగుళ్ళు రోగాలు వస్తాయని. అయితే ఇప్పుడు అలాంటి రోగం కలిగిన ఒక వ్యక్తిని దేవుడు ప్రార్థన చేయగా తీసుకొచ్చాడు, వాడు పరిగెత్తుకుని లేచిపోయాడు. అప్పుడు దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములోనికి ఇప్పుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. అంతకుముందు వాడు అట్నే రోగాలు, చెడ్డ రోగాలు, అలాంటి వాటిని కలిగినటువంటి దుస్థితి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విధంగా పడుకొనున్నాడు. కానీ తక్షణమే వాడు లేచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఏం చేయాలమ్మా? పరిగెత్తి పరిగెత్తి వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరచెను. ఆమేన్. పాత నిబంధనలో ఎవరైతే వాళ్ళు ఇట్లాంటి దీర్ఘ రోగము కలిగినటువంటి వాడుగా వాళ్ళు కనుక ఉండినట్టయితే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి అతడు దేవుని మహిమ పరచెను. ఆమేన్. ఇప్పుడు కూడా నీకు అవకాశము ఇస్తున్నాడు. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు భయంకరమైనటువంటి ఆయన భయంకరమైన నామమునకు భయపడకుండా ఉండినట్టయితే నీ పరిస్థితి ఏమిటి? తెగుళ్ళు తగ్గుతున్నాయి, దీర్ఘకాలం ఉండే జబ్బులున్నాయి, తిరుగుళ్ళున్నాయి, చెడ్డ రోగము ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. మనము ఈ లోకములో
ఈ జబ్బులు భయంకరమైనవి, జబ్బులు అనేకమైనవి వస్తున్నాయి. ఈ లోకములో చాలా జబ్బులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కారణము దేవునికి భయపడను భయపడాలి. అనేది కలిగి ఉండటం లేదు. ఆమేన్. కానీ భయపడని వారు కాదు. కానీ మన ప్రభువు ఆయన యందు విశ్వాసము ఉంచినట్టయితే ఎమ్మటే జబ్బు ఏమైంది, తక్షణమే స్వస్థత. జబ్బులు తొలగిపోయినాయి. ఆమేన్. మార్కు 8:38 వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు తరం ఈ తరములలో వ్యభిచారమును పాపమును చేయు ఈ తరములలో ఈ నన్ను గూర్చియు తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. తన తండ్రి డాష్ మహిమ గలవాడై మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చి దూతల కోత ఆయన వచ్చేటప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఆమేన్. మనము క్రైస్తవులము, మనము పడకూడదు, సిగ్గుపడకూడదు తల్లి. చాలా దేవుని బట్టి ఇప్పుడు కూడా ఇంకా సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, దొంగసాటుగా బైబిల్ తీసుకొని పోవటానికి భయపడుతున్నారు. ఇంకా చాలా భయము ఇంకా పెట్టుకోవటం అవన్నీ దాని గురించి నేను మాట్లాడాలి. బొట్టు పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు, దాని గురించి నేను మాట్లాడను. కానీ యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. నువ్వేం చేయాలి? ఎవరైనా 10 మంది కలిసి మాట్లాడచ్చ పరిస్థితి వచ్చినప్పుడు, ఎస్ నేను క్రైస్తవుడను, నేను యేసు ప్రభు యొక్క బిడ్డను అని తాను చెప్పాలి స్థితి ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆమెని, యేసుక్రీస్తు ప్రభుని నీవు ఒప్పుకోవాలి. ఆమేన్. మాట్లాడాలి. అమ్మో ఇది నేను చెప్పనులే, మా కులం పెద్ద కులము, చిన్న కులము, లేకపోతే ఇంకొకటి దాని అమ్మో నేను చెప్పకూడదు అని అనుకుంటావా? కూడదు. ఎవరు పెద్దవాడు, ఎవరు చిన్నవాడు, ఎవరు యేసు ప్రభు ముందు మనమంతా కూడా ఒకటే. మనమంతా ఆయన శరీరము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా గనక అలాంటి స్థితిలో ఉండినటువంటి వ్యక్తులు తక్షణమే మారు మనస్సు పొందుకోండి. మారు మనస్సు పొందుకోవలను. ఆమేన్. వ్యభిచారమనే పాపమును చేయు ఈ తరములలో నా మాటలు నన్ను గుర్చియు నా మాటలను గుర్చియు సిగ్గుపడువాడెవడో. అంటే ఆయన మాటలు వచ్చి సిగ్గుపడటానికి వీలు లేదు. మనము ధైర్యము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకు? భయంకరమైన తెగుళ్ళు, దీర్ఘకాలము జబ్బులు ఇటాటి అన్ని కూడా వస్తున్నాయి. ఇప్పుడన్నా తను జాగ్రత్త పడి ప్రభువా అని
యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయనను అడిగి పొందుకొని ఆమేన్ 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 హల్లెలూయా. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? మనము స్తుతించాలి. ఆయనకు భయపడాలి. ఆయన నామం విషయంలో సిగ్గుపడకూడదు, ఆయనను ఘనపరచాలి. దేవుడు లేపాడు ఆమేన్. కనుక వాడు ఏ విధంగా జబ్బు తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నుండి దేవుని మహిమపరచిరి. ఆమేన్. కాబట్టి ఆమేన్. మనం ఏం చేయాలి? ఆయన నా మాట గురించి ఎప్పుడు కూడా మన సిగ్గుపడకూడదు. మాటలాడ ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? సిగ్గుపడని స్థితిలో ప్రభు కొరకు. అన్ని విషయాలు ధైర్యముగా ఆయన గురించి చెప్పాలి. మనము ఆమేన్. దాచిపెట్టకూడదు, మనం మాట్లాడకూడదు. కాబట్టి ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు మనలో ఉండాలి. యేసుక్రీస్తు మనలో ఉండాలి. మనలో ఉండాలి. చనిపోయినాడు, మన కోసము చనిపోయాడు యేసు ప్రభు. కనుక ఆయన కొరకు మనము ఏమి చేస్తున్నాము? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయనను బట్టి సిగ్గుపడే వారంగా కొంతమంది ఉంటున్నాం. కానీ ఏం చేస్తున్నాము? ఆయన గురించి మాటలు చెప్తే సిగ్గుతో తలవంచుకుంటున్నారు అనేక మంది. అలాంటి పరిస్థితి ఉండకూడదు. మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రార్థన చేసుకోవాలి. పరచాలి ఆయనను కనపరచాలి. అలాంటి జబ్బులు, అలాంటి రోగములు, ఇట్లాంటి అన్ని కూడా మనకి రాకూడదు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? మనము ఆయనను ఘనపరచాలి. పరుపెత్తుకొని లేచిపోయినప్పుడు లేచిపోయాడు కదా, తర్వాత జబ్బు ఏమీ రాదు. లేదు. ఆయన స్వస్థపరిచిన తర్వాత ఇక ఏది ఎమ్మట పడి రాదు. మీరు ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేయవచ్చును, చేసేవారు ఎవరైనా చేయవచ్చును. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం వేలాది స్తుతులు, స్తోత్ర ప్రభా తండ్రి. నీవు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్ర ప్రభా తండ్రి. మరి నీవు మహిమా స్వరూపే ఉన్నావు ప్రభా తండ్రి. నీ మహిమను కనపరిచున్న విధానం బట్టి తండ్రి స్తోత్రాలు. మరి నీకు భయపడకుండా తండ్రి మేము జీవించిన తండ్రి, మరి నీ మహిమకు, మరి నీ యొక్క శక్తివంతమైన, నీ ప్రభావవంతమైన నీ నామమునకు భయపడని ఎడలా తండ్రి మేము ఎటువంటి స్థితికి వెళ్ళదమో తండ్రి తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి. మరి అట్టి స్థితిని కూడా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచగానే తండ్రి నీవు సరళపరిచి తండ్రి దాన్ని పూర్తిగా తీసివేయదుని తండ్రి నీవు చెప్పిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు నీ బట్టే తండ్రి మేము జీవించుచున్నాము నాయన తండ్రి. జీవాధిపతి నీకు స్తుతులు, స్తోత్రాలయ తండ్రి. విషయంలో అపరాధంలో దయతో క్షమించి తండ్రి మరి నీ చిత్తమని జరిగించండి. మరి అదే విధంగా తండ్రి, మరి అదే విధంగా తండ్రి మహిమను బట్టి తండ్రి నువ్వు చేసిన విధానం, మహిమను బట్టి తండ్రి నువ్వు చేసిన విధానం బట్టి తండ్రి స్తోత్రాలు. మరి వ్యభిచారమును కలిగిన ఈ తరం వారి బట్టి తండ్రి నీవు అయిన ఈ జన్మ మధ్యన తండ్రి నీ నామమును తండ్రి మేము ధైర్యంగా ప్రకటించి వారి వల్ల ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. నీ కృప వెంబడి కృప దయచేసి తండ్రి నీ చిత్తమును నిన్ను మహిమపరిచి వారు ఉంచినట్లుగా కృప దయచేసి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రాధాయపడుతున్న తురైన ప్రభు యేసుక్రీస్తు శక్తిగా నామం బయట పెట్టుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడా, మహాగణుడ, నీతిమంతుడు, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా.
మహోన్నతుడైన దేవుడవు, భీకరం గల నామం గల దేవుడవు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. దేవా నా తండ్రి, నీ దాసుడు నువ్వు ఏర్పరచుకున్న మోషే ప్రార్థించినప్పుడు అయ్యా వారి తండ్రినైనా ఈ నువ్వు సర్వ జనాంగము నువ్వు ఏర్పరచుకున్న ఈ జనాంగాన్ని ప్రభు నాశనం చేయకని వారికి నీ యొక్క బాహుబలమును కనపరచుమని ప్రార్థించినప్పుడు నువ్వు మోషే అహరోన్లు ప్రభు అనే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు నీ మహిమను వారికి కనపరిచి వారి ప్రార్థన అంగీకరించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మీ దాసులు ప్రార్థించి హృదయపూర్వకంగా నీ వద్ద మొరపెట్టినప్పుడు నాయన వారికి జవాబిచ్చే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి నైనా నీ వాక్యమును గైకొనొచ్చు అయ్యా, నీ యొక్క మహిమ కలిగిన భీకరమైన నామాన్ని గనక భయపడకుండా ఉంటే గనక ఏ విధమైన ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కానీ దీర్ఘకాలం ఉండే గొప్ప గొప్ప అయ్యా రోగాలు తెగుళ్ళు వస్తాయని ప్రభు మీరు జ్ఞాపించారు, వారికి సెలవిచ్చారు నైనా. కానీ నా తండ్రి నైనా ఆ విధంగానే మేము ప్రవర్తించినప్పుడు మమ్మల్ని క్షమించి మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపుట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నా తండ్రి విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో తక్షణమే ఆ యొక్క బలహీనత నుంచి విడుదల పొందుకుంటున్నారా అయ్యా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ప్రభు నా తండ్రి నీ సాక్ష్యాలు లోకంలో కనపరిచావు నాయన. అది మా జీవితాల్లో జరుగుతూ ఉన్నది. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నిన్ను గురించి నీ మాటలను గురించి సిగ్గుపడి ప్రభు మేము గనక ఉన్నట్లయితే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తిరిగి తన యొక్క తండ్రి మహిమతో వచ్చేటప్పుడు తన యొక్క పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మమ్మల్ని గురించి కూడా సిగ్గుపడతాడని మీరు వాక్యం సెలవిచ్చారు నాయన. నీ గురించి సిగ్గుపడే వారంగా ఉండకూడదు, కానీ మేము ఎక్కడున్నప్పటికీ నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచే వారముగా, మీ నామం యొక్క శక్తిని మీ నామం యొక్క మహిమను తెలియపరిచే వారముగా, నీ సువార్తను ప్రభు తెలియపరిచే వారముగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రాధేయపడుతున్నాను ప్రభు. నీ దాసుల వల్ల మీరు చెప్పిన ప్రతి మాట కొరకే మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు. నీ కుమారుని కూడా మీరు దీవించి ఆస్వాదించండి నైనా. మంచి ఆరోగ్యం ఇచ్చి మీకు భద్రపరచండి. మరొక దాసుడిని వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా మీ ఆత్మతో అభిషేకించి మీ దిశలో చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట హృదయపోక నైనా ప్రతి ఒక్క హృదయంలోనూ అది ముద్రింపబడి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నిన్ను చట్టి నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచే వారంగా, నీ నామమును బట్టి అతిశయపడే వారంగా మేమందరం ఉండలాగున సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.